మగవాడిలో పరస్త్రీ ఆశ ఉన్నదని ఎలా తెలుస్తుంది? ఈ వీడియోలో తెలుసుకుందాము. ఏకాంత ప్రదేశంలోనూ, పార్కులలోనూ, నది, సముద్ర తీర ప్రాంతాల్లోనూ కారణం లేకుండా లేదా ఉన్నా మాట్లాడినా ఉద్దేశ్యము ఉన్నట్టే. పూలు, గంధము బహుమతిగా పంపిన తనని కోరుతున్నాడని స్త్రీ అర్థం చేసుకోవాలి. సరదాగానూ, వేళాకోళంగానూ ఎక్కువ సేపు మాట్లాడేవారు, అవకాశాన్ని బట్టి తాకటానికి ప్రయత్నించేవారు ఆ కోవలోకే వస్తారు. తన శరీరంలో తాకరాని ప్రదేశంలో తాకుతున్నా అభ్యంతరం పెట్టకుండుట, అక్కడ్నించి కదలకపోవుట చేస్తే స్త్రీకి ఆ ఉద్దేశ్యం ఉన్నట్టే, మగవాడికి ఆహ్వానం ఇచ్చినట్టే. స్త్రీ మగవాడికి ఆవగింజంత అవకాశం ఇస్తే ఆ బుల్లి అవకాశంతో ఏనుగును పట్టేంత చేస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.